అబార్షన్ పిల్స్ వేసుకోవాలనుకుంటున్నారా? నేను డాక్టర్ ప్రతిభ పెనుమల్లి, గైనకాలజిస్ట్, మహబూబ్ నగర్. 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఖచ్చితంగా చేయించుకొని ఇంట్రాయూటరైన్ ప్రెగ్నెన్సీనా కాదా కన్ఫర్మ్ చేసుకోవడం అవసరం. ప్లస్ 10 వారాల లోపు ఉంటేనే టాబ్లెట్లు ఇవ్వడం కుదురుతుంది. 10 వారాల తర్వాత అవి అంతగా పనిచేయవు. ఇక్కడ ఒక చిన్న విషయం, ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచి బయట ఉన్న ప్రెగ్నెన్సీ ఉండి పేషెంట్స్ చూసుకోకుండా టాబ్లెట్ వేసుకుంటే ప్రాణాపాయం. అది రెండో విషయం. ఈ టాబ్లెట్లు వేసుకోవాలనుకున్నప్పుడు దయచేసి దగ్గరలో ఒక అరగంట దూరంలో హాస్పిటల్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్లో ఏం తేలిందంటే 75% విమెన్లో ఈ మెడికల్ టర్మినేషన్ తీసుకున్న 4 అవర్స్లో హెవీ బ్లీడింగ్ జరుగుతుంది. కాబట్టి వాళ్ళు హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. థర్డ్ థింగ్, ఖచ్చితంగా 2 times మీరు హాస్పిటల్ విజిట్ చేయాలి. ఈ 2 కండిషన్స్ ఏంటంటే, ఫస్ట్ కండిషన్ బ్లీడింగ్ హెవీగా అవుతుంటే హాస్పిటల్కి వెళ్ళండి. ఒక్కొక్కసారి గర్భసంచి ద్వారాన్ని మీ ప్రెగ్నెన్సీ పీసెస్ అడ్డుకుంటుంటే ఎమర్జెన్సీగా గర్భసంచి క్లీన్ చేయాల్సి వస్తుంది. అది చేసినప్పుడు మాత్రమే బ్లీడింగ్ తగ్గుతుంది. సెకండ్ టైం 1 to 3% పేషెంట్స్లో ప్రెగ్నెన్సీ అబార్ట్ అవ్వదు. అలాంటప్పుడు కూడా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఫైనలీ అబార్షన్ తీసుకున్నారు, టాబ్లెట్స్, బ్లీడింగ్ అయింది, ఖచ్చితంగా తీసుకున్న 15 days హాస్పిటల్కి వెళ్ళి మొత్తం క్లీన్ అయిందా లేదా చూపించుకోవాలి. అప్పుడు ఏదైనా ప్రోడక్ట్స్ పీసెస్ కానీ ఏదైనా రిమైన్స్ ఉండుంటే ఏం చేయాలి, దానికి ఫర్దర్ ట్రీట్మెంట్ మీ గైనకాలజిస్ట్ చెప్తుంది.